ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్నటువంటి ఎవరికైనా సరే, ఏ కొంచెం బుర్రబెట్టి ఆలోచించినా సరే, భయంకరమైన మైండ్ గేమ్ అక్కడ నడుస్తుందని మీకు అర్థమవుతుంది. ఎవరు ఈ మైండ్ గేమ్ సంబంధించిన మాస్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనేమో అందరి చేత మంచోడు అనిపించుకోవాలి. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా ఆయన ఎవరైనా మాట్లాడినా చిన్న కొంచెం అటు ఇటు అంతే. బట్ మిగతా వాళ్ళ విషయంలో ఈయన ఏదైతే అనుకున్నాడో అదంతా వాళ్ళ చేత అనిపించాలి. బట్ జనాలు మాత్రం వాళ్ళే అంటున్నారని ఫీలింగ్ ఉండాలి, జగన్కి సంబంధం అనే ఫీలింగ్ ఉండాలి. అండ్ ఈవెన్ అవతల వాళ్ళు ఎవరినైతే అంటున్నారో వారి యొక్క కోపం కానీ కసి కానీ రివర్సల్ తిరిగి అనేవి కానీ అన్ని కూడా మళ్ళీ వీళ్ళనే అన్నారు, జగన్నే అనకూడదు. రోజా విషయంలో ఈ 2019 ఎన్నికలు ఆమె గెలిచిన తర్వాత నుంచి కూడా పలు సందర్భాలలో ఆమె చెప్పిన పలు సందర్భాలలో ఆ నగర నియోజకవర్గంలో ఇన్సిడెంట్స్ బయటపడ్డప్పుడు కానీ ఆమెకి ఈసారి టికెట్ రావటం కష్టం, ఆమె ఒకరు టికెట్ వచ్చి అక్కడ పోటీ చేసినా గెలవటం కష్టం. అండ్ అక్కడ వైసీపీ వాళ్ళు ఏమికి వ్యతిరేకంగా ఉన్నారనేది అందరికీ అర్థమవుతూ ఉంది. ఇటువంటి మూమెంట్లో ఆమె రాజకీయంగా నిలబడాలంటే వేరే చోటనే టికెట్ ఆమెకి ఇవ్వాలి, లేదా టికెట్ ఎక్కడ ఇవ్వకపోయినా వైసీపీ మరల అధికారంలోకి వస్తే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఆమెకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తున్నంత వరకు నగర టికెట్ అయితే ఆమెకి ఇవ్వాల. దట్ మీన్స్ సమన్వయకర్తలు అయితే అంటున్నారు కదా నియోజకవర్గానికి సంబంధించి, అలా ఆమెకి ఇవ్వాల. వేరే చోట ఎక్కడ ఇచ్చారంటే నాకు తెలిసి అయితే ఇవ్వాల. సో ప్రజెంట్ ఆమెకి ఇంకా ఎక్కడ కూడా సమన్వయకర్త అన్నట్టు ఇవ్వాల. అంటే ఆమెకు టికెట్ వచ్చిందో లేదని డౌట్. ఇది ఎలా ఉంటే ఈ వైసీపీకి సంబంధించి ఏ సర్వేలు చూసినా, సర్వీస్ పక్కన పెట్టండి, కామన్గా ఉన్నటువంటి ఒక కామన్ మనిషిని కదిలించిన బై బై వైసీపీ అని మాత్రం అంటున్నారు. ఇటువంటి మూమెంట్లో ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తన షర్మిలని తాను ఎదుర్కోలేడు, నో డౌట్. అసలు అందులో నోరెత్తి ఒక్క మాట డైరెక్ట్గా అనలేడు. షర్మిల ఏకి పారేస్తుంది జగన్ అయితే, అన్నా అన్నా అంటూనే ఆయన ఏం చేశాడంటే మొత్తం చెబుతుంది. బట్ ఈయన నోరెత్తి ఒక్క మాట షర్మిలని అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఈయన గుట్టంతా కూడా షర్మిల గుప్పిట్లో ఉంది కాబట్టి. అప్పటికి ఆమె రకం చెప్పాలంటే స్థితప్రజ్ఞత అని పెద్దవాడు యూజ్ చేయను కానీ సంయమనం అయితే పాటిస్తుంది. ఇంకా చాలా విషయాలు బయట పెడతలే ఆమె, ఎందుకంటే సొంత అన్న కదా ఎంతైనా. సో అప్పటికి ఇంకా ఆమె ఏం చేస్తుంది, తన వల్ల కాక కొన్ని విషయాలు బయట పెడుతుంది. ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించి వైసీపీలో ధీటుగా ఆమెను ఎదుర్కొనే వాళ్ళు కావాలి. ఎవరు వస్తారు మనకు తెలిసిందే కదా. వైసీపీలోంచి ఎవరైనా గట్టిగా మాట్లాడారంటే వాళ్ళు ఏ కమ్యూనిటీ ఫస్ట్ మనం చూడాలి. అంటే అవతల ఉన్న వాళ్ళు కూడా వేరే పార్టీల వాళ్ళు అదే కమ్యూనిటీ వాళ్ళు అయితే వేరేని వదులుతారు అన్నట్టు, మాట్లాడి మీరు వెళ్ళని చెప్పేసి. అలా పేరు నాని, గుడివాడ అమర్నాథ్, ఇలా మరికొంతమంది అంటారు కాపు నాయకులు, వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ముందుకు అసలు దూసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ఇలా అన్నప్పుడు మొన్నటి వరకు వల్లభనేని వంశీ ఉండే, బట్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే టికెట్ ఇస్తారని డౌట్ అని. గుడివాడి నాని ఇప్పటికీ ఆయనకి టికెట్ ఇస్తారా లేదని డౌట్, బట్ ఇప్పటికీ ఆయన్నే వదులుతుంటారు, ఆయన వస్తూనే ఉంటాడు. అండ్ మరికొంతమంది వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు పడితే వాళ్ళు వస్తూనే ఉంటారు. నేను చంద్రబాబు అంట, నేను లోకేష్ అంట, నేను పవన్ కళ్యాణ్ అంట, ఇక ఏంటో అసలు అర్థం కాదు, ఎవరితో అట్లా మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మరి షర్మిల విషయంలో అంటే ఆచితూచి అడుగులేస్తున్నారు వాళ్ళు. అప్పటికి మన బాపట్లకు సంబంధించి కోన రఘుపతి నోరు జరేడు. ఏమని, వైఎస్ఆర్ బిడ్డ కాబట్టే బాపట్ల దాటి వెళ్ళింది, లేదంటే దాటి వెళ్ళేది కాదు. అంటే ఆమె మాట్లాడిన మాటలట వైసీపీ వాళ్ళట తట్టుకోలేకపోతున్నారట, వేరే వాళ్ళతో అసలు ఊరుకునే వాళ్ళు కాదట. రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి మేము ఊరుకున్నాం, ఒక 5 నిమిషాలు సైలెంట్గా, అందుకే ఆమె వెళ్ళిపోయింది అంటున్నాడు. మాట్లాడింది, గట్టిగా మాట్లాడింది. ఆయన ఎవరు అంటున్నారు, రండి చూసుకుందాం రండి. సరే రాజశేఖర బిడ్డనే కాదు కాసేపు, ఇప్పుడంటే చూస్తున్నారండి. ఒరే నా కొడకల్లారా అటువంటి పదాలు ఆమె వాడతలేదు అంతే. బట్ ఓపెన్గా అనేస్తుంది, రండి చూసుకుందాం రండి, ఎవరు వస్తారు రండి, ఇక్కడే ఉంటారు రండి అంటాను. నాది ఆంధ్రప్రదేశ్, ఇది నా పుట్టిల్లు. రాజన్న రాజ్యం తీసుకొచ్చే వరకు నేను వెనకడుగు వేసేది లేదు, అది కాంగ్రెస్తోనే సాధ్యం. నా మీద అవాకులు చవాకులు బేల్తారా? రాజన్న బిడ్డ కాకపోతే ఏదో చేస్తారా? రండి నేను కాసేపు రాజన్న బిడ్డ కదా అనుకుంటా రండి అని చెప్పేసి గట్టిగా. ఇటువంటి మూమెంట్లో రోజాకి సంబంధించి నగర నియోజకవర్గంలో ఆమె గట్టిగా మాట్లాడింది. ఏమని,
ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? రోజా. ఎమ్మెల్యే ఎవరమ్మా అంటే రోజా అంటే ఆమె మంత్రి కూడా, మంది ఎమ్మెల్యే కాదన్నట్టు మాట్లాడు. అవునా మంత్రి అంటే ఆ ఒక్కలే ఇక్కడ నలుగురు ఉన్నారని చెప్పేసి వాళ్ళ అన్నదమ్ములు మళ్ళీ ఇంకొకళ్ళు ఇలా మొత్తం నలుగురు పేర్లు చెప్పి ఆ నగర నియోజకవర్గంలో ఏ చిన్న పని నడవాలన్నా రోజా కమిషన్ ఇవ్వాలి. అండ్ ఆ క్వారీలు ఈ క్వారీలు అవి ఇవి బాబోయ్ కమిషన్ మీద కమిషన్లు, కమిషన్ మీద కమిషన్లు మొత్తం నొక్కి పడేస్తుంది ఆ కుటుంబం. అయితే వీళ్ళని ఎట్టా గెలిపిస్తారు మీరు మరలా అని చెప్పేసి గట్టిగా మాట్లాడాల్సిన విధంగా మాట్లాడింది ఆమె. అనువుగాని చోట అధికుల మనరాదని చెప్పేసి వేమన పద్యం ఒకటి ఉండేది. ఇప్పుడు రోజాకి టికెట్ ఇస్తారా లేదో డౌట్, మరలా వైసీపీ వచ్చింది లేదో డౌట్. ఇటువంటి మూమెంట్లో రోజా ఎవరు ఏంటనేది షర్మిలకు తెలీదా? షర్మిల ఎవరు ఏంటనేది రోజాకి తెలీదా? 2019 వరకు అఫ్ కోర్స్ ఆ తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టుకునే వరకు షర్మిల వైసీపీతో ఎంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారు. షర్మిలమ్మ 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 అంటూ ఈ రోజే కానీ మీతో ఆడ లేడీస్ ఎవరైతున్నారో వాళ్ళంతా ఆమె వెనక తిరగల. అటువంటిది ఈమొచ్చి ఇప్పుడు రాజన్న నిజమైన బిడ్డ జగన్మోహన్ రెడ్డి షర్మిల కాదు అనేసింది. ఎంత దారుణమైన అసలు అది. రాజన్న బిడ్డ షర్మిల కాదు జగన్మోహన్ రెడ్డి. ఈ షర్మిల ఒక మంచి పని చేయలా, అన్ని జగనే చేస్తా పోతా ఉన్నాడు. షర్మిల చంద్రబాబు వదిలిన బాణం. షర్మిల చంద్రబాబు ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే అదే ఫాలో అయ్యిద్ది. షర్మిల తన యొక్క స్వలాభ కోసం ఇదంతా చేస్తుంది. షర్మిల ఆస్తుల కోసం రోడ్డు ఎక్కింది. షర్మిల వైఎస్ఆర్టీపీని తెలంగాణలో ముంచేసింది, పక్క గాలి వదిలేసింది. బాబోయ్ అన్నరాని మాటలు అనేసింది ఈమె రోజే. అయితే నేను చెప్తున్నా గుర్తుంచుకోండి, సమయం చూసి షర్మిల వదిలే బాణాలకి రోజా రాజకీయ జీవితం తునకలు అవటం గ్యారంటీ. ఈ షర్మిల ఈ రకంగా మాట్లాడిద్దని తెలిసే వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కానీ కీలకమైన వాళ్ళు ముందుకు రావట్లేదు, గట్టి మాట్లాడలేకపోతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా షర్మిల మహిళ కదా, నువ్వు కూడా మహిళవే కదా రోజా మాట్లాడేది, మరి ఆయన స్క్రిప్ట్ పంపించారో ఏమే మాట్లాడి మన నాకు తెలియదు. బట్ రోజా ఈ రకంగా మాట్లాడేది అంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళకి లీడ్ ఉంటేనే, హింట్ ఉంటేనే, ఆర్డర్ ఉంటేనే అలా మాట్లాడేది. ఎందుకంటే ఈరోజు రోజా మాట్లాడడం చూసి నేనే షాక్ అయ్యా. ఇదేంటే బాబు ఇట్ట మాట్లాడుతుంది ఏమని చెప్పేసి అనుకున్నా. ఏదో టచ్ చేయకూడదు అది టచ్ చేసింది ఈమె. అయితే అసలు రాజన్న బిడ్డ కాదని ఒక పెద్ద వర్డ్ టచ్ చేసింది. అండ్ ఆస్తుల కోసమే రోడ్డు ఎక్కింది. నిజం ఆస్తుల కోసం అన్నట్టే. అయితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే కదా రోడ్డు ఎక్కింది అనుకోవాలి మనం. అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్టే కదా. అండ్ లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. క్లియర్గా షర్మిల అంది, ఈ వైఎస్ఆర్సీపీ చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని నేను కాపాడుకున్నా, ఎరువేసా, పెంచా. ఆ మొక్క కాస్త చెట్టైంది, చెట్టైన తర్వాత నవ్వుది పక్కన పెట్టేశారు నన్ను. ఈ మాట నిజమా కదా మీరు చెప్పండి. రోజా గారు నేను డైరెక్ట్గా అడుగుతూ ఉన్నా, షర్మిల అనే పర్సన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీని బతికించింది ఎవరు? షర్మిల 3200 కిలోమీటర్ పాదయాత్ర ఎందుకు చేసింది? 2019 ఎన్నికలకు ముందు ఏ మహిళను ముందు పెట్టి వైసీపీలు రాజకీయాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గెలిపించమని రాజన్న రాజ్యం వచ్చిందని చెప్పేసి ఎవరు ముందుండి ఓ రకంగా విపరీతమైనటువంటి ప్రచారం చేశారు? షర్మిల కాదా? అడ్డు గడుగునా కూడా ఈరోజు వైఎస్ఆర్పీ బతికుందన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దానికి కారణం షర్మిల షర్మిల షర్మిల. అటువంటి షర్మిలను పట్టుకొని నేను మాట్లాడిందే రోజా. ఇక ఆమె రాజకీయ జీవితం ఏంటన్నట్టు నేను మరలా చెప్తున్నా, రోజా రాజకీయ జీవితం నాకు తెలిసి ఇక్కడ ఎండ్ అయిపోయినట్టు. ఎందుకంటే క్లియర్గా ఒక్క మాట షర్మిల అన్నారు, ఈ రోజా గతంలో టీడీపీలో ఉన్నప్పుడు మా నాయన రాజశేఖర్ రెడ్డిని అనరాని మాటలంది. అటువంటి ఆమెను పార్టీలో చేర్చుకున్నారు. ఆ మాటలు ఇప్పటికీ అందరి చెవులు మారుమోగుతూనే ఉన్నాయి. ఏ వైఎస్ఆర్ అభిమాని కూడా రోజాకి ఓటేయడు. ఈరోజు ఆమె పరిపాలన చూసి ఏ ఒక్కరు కూడా ఆమెకు ఓటు వేయొద్దు, అసలు వేయరు అనేటువంటి మాట మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు రోజాకి టికెట్ ఇచ్చినా ఓడిపోవడం గ్యారంటీ. టికెట్ ఇవ్వకూడదని నిధులను ఆల్రెడీ జగన్ ఉన్నారని మనకు అర్థమవుతా ఉంది. భవిష్యత్తులో ఇక రోజాని ఏ పొలిటికల్ పార్టీలు కూడా తీసుకునే విధంగా అయితే సిచ్యువేషన్ లేకుండా అయిపోయింది ఈరోజు రోజా నోరు జారటం వల్ల.